ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికల యోగక్షేమాలపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్. బాలబాలికలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ. అందరికీ అండగా ఉంటాం, సమస్యలు పరిష్కరిస్తాం. క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి. గ్రామాల అభివృద్ధే లక్ష్యం, మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని. భక్తులతో కిటకిటలాడిన మద్ది పుణ్యక్షేత్రం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు ఏలూరు పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే,
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కోవిడ్ సమయంలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయినటువంటి అనాథ బాలబాలికలతో వారి యోగక్షేమాలను మరియు భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకోవడానికి యాన్యువల్ ఇంట్రడక్షన్ మీటింగ్ విత్ పీఎం కేర్ బెనిఫిషియరీలకు మంగళవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి హాల్ నందు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు బాలలకు గార్డియన్గా ఉన్న కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వెట్రిసెల్వి మాట్లాడుతూ బాలల వ్యక్తిగత యోగక్షేమాలను, ఆరోగ్య విషయాలను, చదువు పరిస్థితి తెలుసుకుని బాలబాలికల చదువు పట్ల అలాగే ఏ విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్లి ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకుని తమకంటూ సమాజంలో గౌరవప్రదమైన స్థితిలో ఉండాలని, అలాగే బాలబాలికలకు సంబంధించినటువంటి ఎటువంటి అవసరతలు చదువు విషయం కానీ మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా స్వయంగా తనకు తెలియజేయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన వారికి 10 లక్షల డిపాజిట్ అయిన పోస్టల్ అకౌంట్ సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు 19 మందికి అందించారు. అలాగే బాలబాలికలకు సంరక్షణగా ఉన్నటువంటి గార్డియన్లందరూ ఇంకా బాధ్యతగా క్షేమంగా చూసుకోవాలని, అలాగే ఇప్పటి వరకు బాలబాలికలకు వారు అందించిన సేవలకు సంరక్షణగా ఉన్నటువంటి వారిని అభినందిస్తూ ధన్యవాదాలను తెలియజేశారు. అదేవిధంగా వారికి ఏం అవసరమైనా డైరెక్టర్గా కలెక్టర్ కాల్ చేయవచ్చునని వారి ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డి శ్రీనివాస్, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి కేవీఎల్ పద్మావతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్, జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి ఎస్ అబ్రహం, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డి నీలాద్రి, ఏఎల్ఎస్ఓ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష జి రాధాకృష్ణ, బాలల సంక్షేమ సమితి సభ్యులు పి వెంకటేశ్వరరావు, కె హైమావతి, సిహెచ్ రాజేశ్వరరావు, డీసీపీయూ సిబ్బంది, ఇన్స్టిట్యూషనల్ కేర్ సిహెచ్ శ్రీకాంత్, జాహ్నవి, బాలస్వామి, రాజేష్, రాజ్ కుమార్, సునీత, మాధవి, శంకర్, రాజు, ధనలక్ష్మి, 39 బాలలు వారి సంరక్షకులు పాల్గొన్నారు. You really need this, itla one page is the first bottle of sir. You already took photographs. Same page is there. This is important. Very sad. సమస్యల పరిష్కారానికి గత పాలకుల్లా తాత్కాలిక ఉపశమనాలుండవని, శాశ్వత పరిష్కార నిర్ణయాలే తమ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటికి విన్నవించారు. అలాగే పలువురు అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టాల్సిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, పెద్దుబోయిన శివప్రసాద్, బౌరోతు బాలాజీ, ఆర్నేపల్లి తిరుపతి కార్పొరేటర్లు, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే మరి ఎలక్షన్ అయిన తర్వాత మేము ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో దాన్ని అనుసంధానంగా ప్రజలు అనేక వినతులు రోజు కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. నిత్యం ప్రజలు 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మేము ఎడతెరపలేని
పని చేస్తున్నప్పటికి కూడా అది తీరని సమస్యలుగానే ఉన్నాయి. మరి దీని మీద అందరం కూడా నిన్న కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. జిల్లా పరంగా అందరూ ఆఫీసర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ముఖ్యంగా మరి వర్షాకాలంలో వచ్చేసరికి రోడ్ల విషయంలో కానీ, అలాగే ఏదైతే అంతకుముందు కట్టిన ఇల్లు ఏదైతే ఆగిపోయినాయో వాటి గురించి కానీ, అలాగే కొన్ని సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది వివరించడం జరిగింది. అందులో లోపభూయిష్టంగా ఇదివరకు ఏదైతే జరిగినాయో అవన్నీ సరిచేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పిన పిదప మరి కలెక్టర్ గారు అన్ని కూడా కూలంకుషంగా చర్చించారు, అన్ని కూడా నోట్ చేసుకున్నారు. దాని మీద వివరణ ఒక వారం రోజుల్లోపు అందరినీ కూడా ఇమ్మని చెప్పడం జరిగింది. ప్రతి అధికారికి కూడా ఏదైతే నియోజకవర్గం సంబంధించి ఏదైతే సమస్యలు వివరించారో R&B రోడ్స్ విషయంలో కానీ, టిడ్కో ఇల్లు విషయంలో కానీ, అలాగే మున్సిపాలిటీలు జరిగిన కాంట్రాక్టుల విషయంలో కానీ, అలాగే మంచినీటి సమస్య, డ్రైన్ల సమస్య, ఇవన్నిటి మీద కూడా వివరణ ఇమ్మని చెప్పి వారం రోజుల్లోపు ఇమ్మని చెప్పడం జరిగింది. అవన్నిటి మీద త్వరితగతిన చర్యలు తీసుకుని ప్రజలందరికీ కూడా ఏదైతే ఇటువంటి సదుపాయాలు కల్పించడంలో ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. రోడ్లు పర్మనెంట్గా వేసే దగ్గర వర్షాకాలం వెళ్ళినప్పుడు చూద్దాం. మిగతా విషయాలు ప్యాచ్ వర్కులు చేయడంలో కానీ వీటికి కానీ ప్రజలకు ఏం ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతిన రేపు రాబోయే 15 రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలం వేగివాడ, చక్రాయిగూడెం, మొండూరు గ్రామాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు, కూటమి పార్టీ శ్రేణులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ఆయన స్వయంగా పరిశీలించి అధికారులను వాటికి గల పరిష్కారాలను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ అరాచక ప్రభుత్వంలో సమస్యలు సైతం చెప్పుకోలేక ప్రజలు సతమతమయ్యారని అన్నారు. అధ్వానంగా మారిన రోడ్లు, దుర్భరంగా మారిన డ్రైనేజీ వ్యవస్థలు సహా అనేక సమస్యలతో నిస్సహాయ స్థితిలో జీవిస్తున్న ప్రజల కష్టాలను చూసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుని వాటి స్థితి నివేదికలు తనకు అందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు పంచాయతీలో 10 మంది స్టాఫ్ ఉంటారు, బయటకు వచ్చి చూసి చూడరు. దీన్ని రిజిస్టర్ అయింది పట్టరమ్మా. ఇది ఎవరెవరు పనిచేసింది, ఎన్ని గంటలు పనిచేసింది, ఏ రైతుకు అద్దెకిచ్చారు. జగన్ అన్న భారతీయ జగన్ పెళ్ళమ్మ బండి ఇక్కడ లేకపోతే మర్యాద ఉండదని చెప్పండి. వాళ్ళు ఏదైనా పని చేస్తే హెచ్ఓడి ఎవరు ఏంటి మాట్లాడి బండి ఇక్కడే ఉండాలి, మీ ఇష్టానుసారం చేయటంలో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీరు మిషన్ తెమ్మనండి. రాళ్ళు గీళ్ళు ఇంట్లో పడేసి ఇది డ్రైనేజ్ అండర్ గ్రౌండ్. దీనికి ముందు ఆ వాటర్ అంతా వచ్చేటట్టుగా ప్లాన్ చేయండి. డబ్ల్యూబీఎంఐ కట్టి ఈ ఊరనరు, దీన్ని ఊరనరు ఎవడో సార్ చెప్తాం. రాకపోతే ఇక్కడ ఎక్కడ ఉంది అండర్ గ్రౌండ్ బాగుంటారుగా సీట్ అంతా ఎత్తిచ్చు. రోజుకి 1 బజారు 2 బజార్లు టోటల్గా నాకు ఊరంతా అయిపోవాలి. మొత్తం నేను ఏదైతే అండర్ గ్రౌండ్ గతంలో వేసిన బజార్లు ఉన్నాయో ఆ మేనల్స్ లో చూడు, డిస్పోజల్ వాటర్ బాటిల్, క్యారీ బ్యాగులు అవన్నీ ఇంకా ఎక్కువైపోయినాయి అనుకో సాంతం పూడిపోతుంది. ఆ పైప్ లైన్ కనపట్టినప్పటికీ అంటే వాటిలో సింపుల్ ఉందండి కనపడుతుందా. అవసరం అయితే మన బోర్లు తెచ్చి లేదా రైతుల బోర్లు నుంచి పైపులు ఉన్నాయి మన దగ్గర. పైపులు తెచ్చి 2-3 బోర్లు పెడతారు ఇంట్లో. ఒకేసారి ఫోర్స్కి వెళ్ళినప్పుడు మొత్తం కొట్టేస్తారు. ఏంటి ప్రమాదం పడింది. ఇప్పుడు సాయంత్రం ఖాళీ ప్రోగ్రామ్
అందరికీ కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది, చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం జరుగుతుంది ఇంకేంటంటే ఒక నిర్ణయం తీసుకుంటే అది నిర్ణయం సబబు అనుకుంటే డాక్టర్ భవనం అన్ని గ్రామ పంచాయతీ అవన్నీ మనీయే ఇది ఒక సెంటర్. ఇది నీట్గా ఉంటేనే అన్నీ నీట్గా ఉంటుంది. ఒక్కోసారి జగన్ గుర్తొస్తున్నాడు నేను చూస్తుంటే, నీ బిడ్డ నీకు మేలు చేశాడు అంటే అన్నట్టుగా ఉంది. 11 ఇప్పుడు ఎన్నిసార్లు ఉన్నారా? ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. ఏలూరు జిల్లా మిథున్రావు పాలానికి చెందిన శ్రీ రామభక్త భజన సమన్వస్తే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 84,341 రూపాయలు సమకూరింది. సుమారు 1000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవ్వాజీ కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాహ్నేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుండి శ్రీ స్వామివారి మహామండపనందు ఉచిత ప్రసాదం కూడా పంపిణీ జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, తదనంతరం ఉదయం నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెడుచున్నారు. శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఇరువురు కూడా యథావిధిగా వేదపఠనం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం ఉదయం 11 గంటల దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే
2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన నంబర్ 1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే జయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and Autonomous మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకుపై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతిక పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. కేటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్,
ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరునిగా జగన్నాథుడు మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాసుని దివ్యమంగళ స్వరూపంలో దర్శనమిచ్చిన జగన్నాథుడిని పలువురు దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. లక్ష్మీపురం ఆలయంలో జగన్నాథ రథోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి దశావతారాల్లో రోజుకో అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల ముగింపు రోజైన మంగళవారం శ్రీ వెంకటేశ్వరునిగా జగన్నాథుని అలంకరణ పలువురిని ఆకట్టుకుంది. ఏలూరులో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన కోరారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 18 నుండి 28 వరకు క్రియాశీలక సభ్యత్వం నమోదు కొనసాగుతుందని వెల్లడించారు. ఏలూరులో పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వాలంటీర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇదో సువర్ణ అవకాశంగా మలుచుకోవాలని ఆయన సూచించారు. క్రియాశీల కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, అంగవైకల్యం బారిన పడితే 50,000 పార్టీ అందజేస్తోందని తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇందుకోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా వ్యవహరించడం ద్వారా ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఏలూరులో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించే 50 మంది వాలంటీర్లతో కూడిన ఒక జాబితాను ఆయన విడుదల చేశారు. ఏలూరు నియోజకవర్గంలో ఎవరైనా నమోదు చేయించుకోవాలనుకునేవారు ఈ వాలంటీర్లను సంప్రదించాలని సూచించారు. పార్టీ సభ్యత్వాలు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో చేయించాలని మార్గదర్శకాలు జనసేన వాలంటీర్ల ద్వారా తెలియజేస్తామని అన్నారు. ఈ సభ్యత్వం ద్వారా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు అండగా నిలబడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి బొత్స మధు, ఎట్రంచి ధర్మేంద్ర, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కూడా జనసేన పార్టీ కుటుంబం నుంచి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి రేపు 18వ తారీఖు నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకున్నటువంటి వాళ్ళు రేపు 18 నుంచి 28 వరకు రెన్యువల్ చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా బలమైనటువంటి జనసేన పార్టీ కుటుంబంలో మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈ రాష్ట్ర బాగుని కోరుకునేటువంటి ప్రతి ఒక్క బాధ్యత గల పౌరురాళ్ళు అందరూ కూడా జనసేన పార్టీ సభ్యత్వాన్ని, క్రియాశీలక సభ్యత్వాన్ని ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాలు మరి రాష్ట్రాన్ని బాగు చేయవలసినటువంటి బాధ్యత ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, మోడీ గారి మీద ఉంది. వారి యొక్క అభివృద్ధి బాటలో రాష్ట్ర ప్రజానీకంగా అదేవిధంగా క్రియాశీలక పాత్ర పోషించేటువంటి ప్రతి ఒక్క పౌరులు కానీ పౌరురాలు కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములమై పార్టీల్ని ప్రోత్సహించి పార్టీ యొక్క నిర్ణయాల్ని పార్టీ యొక్క ఆశయాలు తెలుతున్నటువంటి దాన్ని ప్రోత్సహిస్తానికి మరి క్రియాశీల సభ్యులుగా జాయిన్ అయ్యి మరి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి మనం మద్దతు తెలియజేయవలసిందిగా ప్రతి డివిజన్ నుంచి వాలంటీర్స్ని తీసుకోవడం జరిగింది. ఏలూరు ఉన్నటువంటి 50 డివిజన్స్ నుంచి కొన్ని చోట్ల 2 ఒక చోట 1 3 కూడా పెట్టడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా జనసేన పార్టీ ఏలూరు కార్యాలయంలో ఒక పర్సన్ ఉంటాడు, వాలంటీర్ ఉంటాడు. మరి పొద్దున సాయం దాకా కూడా ఇక్కడ కూడా ఎన్రోల్మెంట్ జరుగుతుంది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. కేవలం ఇదేదో ఇన్సూరెన్స్ లేదా పాలసీ కోసం కాదు, ఒక బలమైనటువంటి కుటుంబంలో సభ్యులుగా చేరితే ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా అభివృద్ధిలో భాగస్వాములు కాగలుగుతాం. ఏదన్నా ఇబ్బంది పరిస్థితుల్లో వారికి సహాయం చేయడానికి భాగస్వాములు కలుగుతాం. అందుకని అందరూ కూడా ఆలోచన చేసి రేపు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 10 రోజులు మరి ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరినీ మోటివేట్ చేసి మరి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వారు సభ్యులుగా క్రియాశీలకంగా ఈ పార్టీలో అభివృద్ధి చెందడానికి, పార్టీ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి రావాల్సిందిగా సాధారణంగా అందరిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. రక్తదానం ప్రాణదానమని దివ్యాంగుల రక్తదానం చేయడం పలువురికి ఆదర్శనీయమని భీమడోలు ఎస్ఐ వై సుధాకర్ అన్నారు. మంగళవారం భీమడోలు గ్రామ దేవతలు మూడుగుళ్ల ఆవరణలో ఏలూరు జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల రక్తదాన శిబిరాన్ని జనసేన భీమడోలు మండల అధ్యక్షులు ప్రతి మదన్, ఎస్ఐ సుధాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మండలానికి చెందిన దివ్యాంగుల రక్తదానం చేయగా వారికి పండ్లు, ఫ్రూట్ జ్యూసులను నిర్వాహకులు అందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే రక్తదానం చేయడానికి వెనుకడిగేసే రోజుల్లో దివ్యాంగుల రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా సెక్రటరీ కృష్ణకుమారి, ఎంఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తనగాల శేఖర్ మాదిగ, బెంజమిన్, కనుమూరి లీలాకృష్ణ, యు అప్పారావు, కొత్తపల్లి చంద్రమౌళి, కాటూరి జోగేశ్వరరావు, బయ్యారపు రాజేశ్వరరావు, జనసేన నాయకులు వర్ధినేడి సత్యసాయి, శ్రీమాధురి, కళాశాల సిబ్బంది, భీమడోలు సిహెచ్సి డాక్టర్ అశ్విని, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వందన, అప్పారావు, పరమేశ్వరరావు, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు ఇది చేయగలం, మంచి ఉన్నత శిఖరాలకు కూడా మేము కూడా ఎదగలం గొప్ప దివ్యాంగులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి రక్తదానం చేయాలంటే ఎన్నో వందల ప్రశ్నలు అందరి మధ్యలో మెదులుతాయి. అటువంటిది ప్రమాద శాస్త్రతో కానీ లేదా పుట్టుకతో కానీ ఒక అంగవైకల్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ముందుకొచ్చి మేము సమాజంలో దేనికి తీసుకోమని చెప్పి ఈరోజు రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మరి వారి పోరాటంలో ఎటువంటి అడ్డంకులు ఉన్నా కానీ వాళ్ళు ముందుకెళ్తారని, ఆ ముందుకెళ్లే క్రమంలో మేము ఖచ్చితంగా వికలాంగ హక్కులకి తరపున మా పార్టీ తరపున కానీ వారు వెంటే ఉంటామని చెప్పి 10,000 ఇలా విభిన్న వైకల్యం కలిగినా కానీ వీటన్నిటి నుంచి మేము మెరుగుపరుచుకుంటూ రాముడు కట్టుతున్న బ్రిడ్జికి ఉడత ఏ విధంగా సాయం చేస్తుందో అదే దిశలో మేము కూడా ఈ సమాజంలో మేము ఎక్కడ తీసుకోవాలనే ఉద్దేశంతో మా వంతు బాధ్యతగా మా వంతు సహకారం అందించాలి. ఈ సమాజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్టు సమాజం మనం తీసుకున్న మన సమాజం మనకు ఏమిచ్చింది కాదు, మనం ఏమిచ్చాం సమాజం అనే ఉద్దేశంతో ఆ యొక్క దృఢమైన సంకల్పంతో మంచి ఆలోచనతో మన సోదరులు చేస్తున్న దివ్యాంగులు చేస్తున్న ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన మీ అందరికీ, ఈ రక్తదానం చేస్తున్న దివ్యాంగులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని సవ్యంగా ఉండి కూడా బ్లడ్ ఇవ్వాలంటే ఏదో భయం, ఎన్నో అనుమానాలు. కానీ విభిన్న ప్రతిభావంతులుగా పిలువబడే వీళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళే 10 మందికి ఈరోజు ప్రాణదానం చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి
నాగభూషణం గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, మా మందకృష్ణ మాదిగ గారు కానివ్వండి, ఇంత చేయూతనిస్తూ చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి అందరూ కూడా. ఎందుకంటే రక్తదానం అనేది, రక్తదానం మీన్స్ ఇట్స్ ప్రాణదానం. కొన్ని ప్రాణాలు నిలబడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్లు అవనివ్వండి, లేదంటే ఏదైనా ఆపరేషన్ అవనివ్వండి, ఇమీడియట్గా ఫలానా బ్లడ్ కావాలంటారు. సేమ్ బ్లడ్ గ్రూప్ కాకపోయినా బ్లడ్ డొనేషన్ అరేంజ్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ డొనేషన్ చేశాక మన బ్లడ్ బ్యాంకులో ఉంచడం వల్ల మనం ఒక ప్రాణం కాపాడే వాళ్ళు అవుతాం. సో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా నాగభూషణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నాయి బ్రాహ్మణులకు ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపం నిర్మాణానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఎంపీ సూచనల మేరకు గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ద్వారా తిరుమల వెళ్లి నాయి బ్రాహ్మణులకు 50 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఇందుకు కృతజ్ఞతగా దెందులూరు నియోజకవర్గం విజయ గ్రామంలోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ వద్ద ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, చింతమనేని ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు సాధికార కమిటీ అధ్యక్షులు కొప్పెర్ల నాగరాజు, దెందులూరు నియోజకవర్గ నాయకులు కొప్పెర్ల దావీదు, తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిబాబు, సత్యం, కృష్ణ, రాజు, గంగరాజులు మాట్లాడుతూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చిన నెల రోజుల్లోనే హామీని నిలబెట్టుకున్నందుకు ఎంపీ, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలను తెలిపారు. ఒకసారి అలాగే ఉండండి. ఒకసారి ఈరోజు దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో మన నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ కాడగా మన ఎంపీ పుట్ట మహేష్ గారికి, అలాగే మద్దిపాటి వెంకటరాజు గారికి, అలాగే చింతమనేని ప్రభాకర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఎన్నికల ముందు మనకి ఎంపీ గారు ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపం కట్టి అప్పచెప్తానని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మొన్న అక్కడ మద్దిపాటి వెంకటరాజు గారికి ఫోన్ చేసి నాయి బ్రాహ్మణులకి కళ్యాణ మండపానికి సైట్ చూడమని చెప్తే అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి 4 సైట్లు చూసి మీకు నచ్చిన సైట్ ఏదో చెప్పమంటే మనవాళ్ళు అక్కడ ఒక సైట్ చూసి ఓకే చేశారు. అక్కడ ఎమ్మెల్యే గారు వెంటనే నాయి బ్రాహ్మణులకి 50 సెంట్ల స్థలం ఇస్తున్నామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి, అలాగే ఎంఆర్ఓ గారు వాళ్ళకి చెప్పి వెళ్ళడం జరిగి ఎలక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎంపీ గారికి, మన వెంకటరాజు గారికి, నాయి బ్రాహ్మణులు అందరూ తరఫున చింతమనేని ప్రభాకర్ గారికి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ మొత్తం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నంటూ ఉండి ఎప్పుడు కూడా పార్టీకి కృషి చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక విధాలుగా కృషి చేసి గెలిపించినందుకు వెంటనే పుట్ట మహేష్ గారు ఇచ్చిన హామీని నెలలోపే మాకు నిర్వర్తించినందుకు, అలాగే వెంటనే సంవత్సరం తిరగకుండానే మనకి కళ్యాణ మండపం కట్టి అప్పచెప్పి చెప్తానని చెప్పి హామీ ఇవ్వడం మా అందరికీ సంతోషదాయకంగా అన్ని నియోజకవర్గాలలో కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈ దెందులూరు నియోజకవర్గం ప్రత్యేకించి ఈరోజు అందరి సమక్షంలో విజయరాయిలో గట్టిగా అందరం కూడా సన్మానం చేద్దామని చెప్పి మాట్లాడుకుని ఈరోజు ఈ ప్రోగ్రాం పాలాభిషేకం చేయడం జరిగింది. అందుకే అందరం కూడా నాయుడు గారి నాయకత్వం, నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, నాయుడు గారి నాయకత్వం, నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన బాలబాలికల యోగక్షేమాలపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్, బాలబాలికలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ. అందరికీ అండగా ఉంటాం, సమస్యలు పరిష్కరిస్తాం. క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి. గ్రామాల అభివృద్ధే లక్ష్యం, మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని. భక్తులతో కిటకిటలాడిన మద్ది పుణ్యక్షేత్రం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి,
పార్టీ శ్రేణులకు ఏలూరు పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.